నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ మన్యం జిల్లా కొమరాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ రోజు గిరిజన సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఎవరైతే గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు కొంతవరకు ఇచ్చారు 10 ఎకరాలు సాగు చేస్తే 5 ఎకరాలు 5 ఎకరాలు చేస్తే 3 ఎకరాలు 3 ఎకరాలు చేస్తే 2 ఎకరాలు 2 ఎకరాలు చేస్తే 4 సెంట్లు ఈ విధంగా గిరిజనులకు పట్టాలు ఇచ్చే దీని వల్ల దాచుకునే పరిస్థితి ఉంది. ఎంత భూమి వచ్చిందో తెలియదు, ఎవరు సంతకం పెట్టారో తెలియదు. ఇలాంటి సందర్భంలో కొన్నిటికి అడవి శాఖ అధికారులు సంతకాలు పెట్టారు, కొన్నిటికి పెట్టలేదు. అడవి శాఖ అధికారులు అయితే మా సంతకం లేదు, ఈ భూమి వదిలేని అడవి శాఖ అధికారులు అంటారు. రెవెన్యూ శాఖ అధికారులు అయితే పర్లేదు అంటారు. అసలు ఎవరిది బాధ్యత? కాబట్టి కొంతమందికి ఎందుకు పెట్టారు, కొంతమందికి ఎందుకు పెట్టలేదని తేల్చాలి. అలాగే ఈరోజు గిరిజనులు, దళితులు, వ్యవసాయ కూలీలు అనేక గ్రామాల్లో భూములు సాగు చేస్తున్నప్పటికీ పట్టాలు కొంత దగ్గర ఉన్నాయి, భూములు కొంతవరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా సరిచేయాలి. ఈరోజు గ్రీవెన్స్ పేరుతో ఈరోజు ప్రతిరోజు కాలయాపన తప్ప పరిష్కారం లేదు. కాబట్టి ఈరోజు మా కొమరాడ మండలంలో సుమారు 9 గిరిజన పంచాయతీలు పాలెము, పొన్నము, గొనతీలేసు, కుంచేసు, ఉలిపిరి, దేవకొన, ప్రత్యేక, మచ్చిమండ, సోలపదం, అలాగే కంబవలస, రాజలక్ష్మీపురం గ్రామాల్లో పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చినప్పుడు కూడా అందులో అడవి శాఖ అధికారులు సంతకాలు లేవు. మరి ఎందుకు లేవో తెలియదు. పార్టీలు అడిగితే మా సంతకాలు లేవు అంటారు. ఇది చాలా మోసం, ఇది దగ, కుట్ర. కాబట్టి ఇప్పటికైనా గిరిజనులు ఎంత సాగు చేస్తే అంత భూమికి 2006 చట్టం ప్రకారం 10 ఎకరాల వరకు ఇవ్వాల్సినప్పుడు కూడా ఇవ్వలేదు. కాబట్టి చూడండి ఎంతమంది ఈ విధంగా మోసం చేయకుండా వెంటనే రెవెన్యూ సిబ్బంది సర్వేలో గ్రామాలకు వెళ్ళి గిరిజనులు సాగు చేసిన పోడు భూములకు అన్ని విధాలుగా పట్టాలు ఇవ్వాలి 10 ఎకరాల వరకు. అలాగే గతంలో పట్టాలు ఇచ్చిన దానికే అడవి శాఖ అధికారులు సంతకం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకి తెలియజేస్తున్నాం. పోడు భూములు 10 ఎకరాల వరకు పట్టాలు పట్టాలు ఇచ్చేదాకా పోరాడుతాం. పట్టాలు ఇచ్చిన దానికి అడవి శాఖ అధికారులు సంతకం చెయ్యాలి. పట్టాలు ఇచ్చిన దానికి అడవి శాఖ అధికారులు సంతకం చెయ్యాలి. మన్యం జిల్లా కొమరాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈరోజు గిరిజన సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఎవరైతే గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు కొంతవరకు ఇచ్చారు. 10 ఎకరాలు సాగు చేస్తే 5 ఎకరాలు 5 ఎకరాలు చేస్తే 3 ఎకరాలు 3 ఎకరాలు చేస్తే 2 ఎకరాలు 2 ఎకరాలు చేస్తే 4 సెంట్లు ఈ విధంగా గిరిజనులకు పట్టాలు ఇచ్చే దీని వల్ల దాచుకునే పరిస్థితి ఉంది. ఎంత భూమి వచ్చిందో తెలియదు, ఎవరు సంతకం పెట్టారో తెలియదు. ఇలాంటి సందర్భంలో కొన్నిటికి అడవి శాఖ అధికారులు సంతకాలు పెట్టారు, కొన్నిటికి పెట్టలేదు. అడవి శాఖ అధికారులు అయితే మా సంతకం లేదు, ఈ భూమి వదిలేని అడవి శాఖ అధికారులు అంటారు. రెవెన్యూ శాఖ అధికారులు అయితే పర్లేదు అంటారు. అసలు ఎవరిది బాధ్యత? కాబట్టి కొంతమందికి ఎందుకు పెట్టారు, కొంతమందికి ఎందుకు పెట్టలేదని తేల్చాలి. అలాగే ఈరోజు గిరిజనులు, దళితులు, వ్యవసాయ కూలీలు అనేక గ్రామాల్లో భూములు సాగు చేస్తున్నప్పటికీ పట్టాలు కొంత దగ్గర ఉన్నాయి, భూములు కొంతవరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా సరిచేయాలి. ఈరోజు గ్రీవెన్స్ పేరుతో ఈరోజు ప్రతిరోజు కాలయాపన తప్ప పరిష్కారం లేదు. కాబట్టి ఈరోజు మా కొమరాడ మండలంలో సుమారు 9 గిరిజన పంచాయతీలు పాలెము, పొన్నము, గొనతీలేసు, కుంచేసు, ఉలిపిరి, దేవకొన, ప్రత్యేక, మచ్చిమండ, సోలపదం, అలాగే కంబవలస, రాజలక్ష్మీపురం గ్రామాల్లో పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చినప్పుడు కూడా అందులో అడవి శాఖ అధికారులు సంతకాలు లేవు. మరి ఎందుకు లేవో తెలియదు. పార్టీలు అడిగితే మా సంతకాలు లేవు అంటారు. ఇది చాలా మోసం, ఇది దగ, కుట్ర. కాబట్టి ఇప్పటికైనా గిరిజనులు ఎంత సాగు చేస్తే అంత భూమికి 2006 చట్టం ప్రకారం 10 ఎకరాల వరకు ఇవ్వాల్సినప్పుడు కూడా ఇవ్వలేదు. కాబట్టి చూడండి ఎంతమంది ఈ విధంగా మోసం చేయకుండా వెంటనే రెవెన్యూ సిబ్బంది సర్వేలో గ్రామాలకు వెళ్ళి గిరిజనులు సాగు చేసిన పోడు భూములకు అన్ని విధాలుగా పట్టాలు ఇవ్వాలి 10 ఎకరాల వరకు. అలాగే గతంలో పట్టాలు ఇచ్చిన దానికే అడవి శాఖ అధికారులు సంతకం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకి తెలియజేస్తున్నాం.